అంటే రెగ్యులర్ గా సైకిల్ కంటిన్యూ అవుతేనే ఉమెన్ అనేది లేకపోతే అమ్మాయి అనే వాళ్ళు హెల్దీగా ఉంటారు. మెన్సెస్ సైకిల్ అనేది ఆగిపోతే అంటే పీరియడ్ అనేది రాకుండా డిలే వచ్చినా ఆమె హెల్దీగా లేదు అన్న ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ అంతే చెప్పినట్టు. ఏం లేదు, మెన్సెస్ లేకపోతే ఏమీ కాదు. మరి 9 నెలలు ప్రెగ్నెన్సీలో మెన్సెస్ రావు, మెనోపాజ్ వచ్చిన తర్వాత మెన్సెస్ రాదు, ఏమైపోతున్నారండి? ఓకే, ఇది ఓన్లీ భయం అంతే. అంతే భయం. అంటే సంవత్సరానికి ఇన్నిసార్లే మనకు ఋతుక్రమము అంటే పీరియడ్ రావాలని ఏమన్నా ఉందామా? అలా ఏం లేదు, 8 కంటే తక్కువ రాకూడదు. 8 కంటే తక్కువ రాకూడదు. ఓకే. ఇంకో భయం ఏంటంటే మా పాపకి చాలా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. అసలు మా పాపకు బ్లీడింగే అవ్వదు, ఫస్ట్ డే మా పాప భరించలేక 5-6 ప్యాడ్స్ చేంజ్ చేసేస్తుంది అన్న. అంటే ఇది మన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మీద మన బ్లీడింగ్ అన్న డిపెండ్ అయి ఉంటుందా లేకపోతే బాడీలో? హిమోగ్లోబిన్ కి దీనికి సంబంధం లేదండి. ఎక్కువ బ్లీడింగ్ అయితే హిమోగ్లోబిన్ పడిపోతుంది అంతే. ఓకే, అంతేకాని డేంజర్ ఎక్కువ అయితే, ఎక్కువ బ్లీడింగ్ అయితే ఎక్కువ బ్లీడింగ్ అవ్వకూడదు. దానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం విశ్లేషించాలి. ముఖ్యంగా ఈ ఏజ్ లో థైరాయిడ్ సమస్య చూడాలి. ఎవరికైతే థైరాయిడ్ తక్కువ పనిచేస్తుందో వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ కావచ్చు. ఓకే, అంచేత ఆ సమస్య ఉందో చూడాలి. ఎప్పుడైతే అది కరెక్ట్ చేస్తామో బ్లీడింగ్ నార్మల్ అయిపోతుంది. ఓకే. తర్వాత తక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్న వాళ్ళకంటే కొన్ని హార్మోన్ సమతులాలు లేకపోవచ్చు, లేదా కొన్ని హార్మోన్స్ లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సమస్యలు తీరిపోతాయండి. కానీ మనం ఇంట్లో కూర్చుని మనకు అన్ని తెలిసినట్టు మాట్లాడుకుంటే కట్టాలి. ఈవెన్ కలర్ చేంజ్ అయినా కూడా భయపడిపోతూ ఉంటారు. మా పాపకి బ్లాకిష్ లో వచ్చేస్తుంది. ఓల్డ్ బ్లడ్ ఇప్పుడు బ్లాక్ కలర్ లో ఉంటుందండి, ఫ్రెష్ బ్లడ్ రెడ్ గా ఉంటుంది. ఓకే, అది చాలా మంది అర్థం కాదు. అది ఇంకోటి నాకు కూడా ఒక డౌట్, అంటే 4 days సర్కిల్ ఏంటమ్మా అసలు ఉమెన్ కి? అది 4 లేదండి, 24 రోజుల నుంచి 35 రోజుల లోపు ఎప్పుడైనా పీరియడ్ రావచ్చు. ఓకే, 2 రోజుల నుంచి 7 రోజుల వరకు బ్లీడింగ్ కావచ్చు. కానీ అది చాలా మందికి తెలియదు. మా అమ్మాయికి 2 రోజులే అవుతుంది, లేకపోతే మరి 2 days వస్తుంది. అంటే మామూలుగా ఫస్ట్ 2 days హెవీగా ఉంటుంది, 3rd day కి నార్మల్ అయిపోతుంది, 4th day కి ఇంకా నార్మల్ అయిపోతుంది, 5th day కి స్నానం చేసేస్తే 7 రోజుల కంటే ఎక్కువ కావద్దు. ఓకే, 7 రోజుల కంటే ఎక్కువ కావద్దు. 3 ప్యాడ్స్ కంటే ఎక్కువ వాడొద్దు రోజుకి. కంప్లీట్ సోక్ అవడం. గడ్డలు పడొద్దు. ఓకే, గడ్డలు పడుతున్నాయంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టు లెక్క. ఓకే, నొప్పి రావద్దు. నొప్పి అంటే ఏంటి? కొంచెం నొప్పి ఉంటుంది మొదటి రోజు 2 రోజులు, అది సహజము. కంటిన్యూస్ గా రావడానికి ముందు నొప్పి, వచ్చాక కూడా నొప్పి, ఇలాంటివన్నీ ఉండవు. ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి అలా. మంచి ఇన్ఫర్మేషన్. అలాగే మెనోపాజ్ గురించి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్. మెనోపాజ్ అనేదండి, ముట్లు ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అండి. అవును, మన దగ్గర ఎలా అంటే 45 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతున్నా, బ్లీడింగ్ ఎప్పుడో ఒకసారి వస్తున్నా మెనోపాజ్ వచ్చేసింది అనుకుంటారు. అది మెనోపాజ్ కాదు. ఓకే, 12 నెలలు కంటిన్యూస్గా పీరియడ్స్ రాకపోతే అది మెనోపాజ్. 12 నెలలు, 1 సంవత్సర కాలం రాకూడదు. దాని తర్వాత మళ్ళీ రాకూడదు. ఓకే, ఆగిపోయి మళ్ళీ రాకూడదు, ఎందుకంటే అదేదో సమస్య ఉండొచ్చు. ఓకే, అర్థమైందా? కాబట్టి పీరియడ్స్ అనేవి 12 నెలలు. ఆ వయసులో మనకి యావరేజ్ ఏజ్ ఇండియాలో 46 అండి మెనోపాజ్ ఏజ్. ఓకే, కానీ 55 ఏళ్ల దాకా కూడా పీరియడ్స్ రావచ్చు. ఓకే, 55 ఏళ్ల తర్వాత కూడా పీరియడ్స్ వస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం ఇంకా ఎందుకు వస్తుంది అని. ఓకే, లేకపోతే చెయ్యం. తర్వాత మెనోపాజ్ వచ్చిన తర్వాత మాకు అన్ని ఆగిపోయినాయి, మేము ఎవరికి చూపించుకోలేదంటే అప్పుడే సమస్యలు మొదలవుతాయి. చాలా మంది ఏమనుకుంటారు, క్యాట్రాక్ట్ వస్తే నాకు మెనోపాజ్ వచ్చింది అందుకే శుక్లాలు వచ్చాయి అనుకుంటారు కంటికి. దానికి దీనికి ఏమి సంబంధం లేదండి. క్యాట్రాక్ట్ రావడానికి కారణం ఏజ్. ఓకే, రెండోది బీపీ, షుగర్ అన్నీ అప్పుడు వస్తాయి. అది కూడా మెనోపాజ్ వచ్చింది, దానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం 20 ఏళ్ల పిల్లలకి 16 ఏళ్ల పిల్లలకి కూడా షుగర్ చూస్తాం, కానీ దానికి దీనికి కూడా సంబంధం లేదు. కానీ ఆ టైంలో మీరు జాగ్రత్త పడవలసింది, ఒకటి పని అంతా అయిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నాకేం పని లేదు, ఇంట్లో కూర్చొని తింటుంటే లావ్ అవుతాం మనం. చాలామంది ఏమంటారు, నేను ఎప్పట్లాగే తింటున్నానంటే అయినా లావ్ అయిపోతున్నాను. ఎప్పట్లా తినలేము ఇప్పుడు, ఎందుకంటే మనకి ఎదుగుదల లేదు ఇప్పుడు. అవును, కాబట్టి తిండి తగ్గాల. అప్పట్లాగా తినలేము. చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళకి ఎదుగుదల ఉంది కాబట్టి ఏం తిన్నా ఎంచుకుంటారు. ఇప్పుడు మనం అది చేయలేం కదా. కాబట్టి తిండి తగ్గాల. ఎనర్జీ ఇంటేక్, ఎనర్జీ అవుట్పుట్. ఇంటేక్ తగ్గాల, అవుట్పుట్ పెరగాలి. ఎక్సర్సైజ్ ఉండాలా, ఏదో ఒకటి చేయాలి కదా పని. ఇప్పుడు చాలా మంది ఏం చేయాలి, మూల కూర్చుంటారు నాకు పని తగ్గిపోయింది అని. బోల్డ్ గెజెట్స్ మనకి. ఇద్దరే ఇంట్లో ఉంటే వంట పని కూడా తగ్గిపోయింది కదండి ఇప్పుడు. పిల్లలు లేరు కదా ఇంట్లో, పెద్దవాళ్ళు అయ్యారు, వెళ్ళిపోయారు, రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. తర్వాత ఇప్పుడు క్యాన్సర్ సమస్యలు చాలా రావచ్చు. కాబట్టి కనీసం ఏడాదికి ఒకసారన్నా వెళ్ళి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుని, కొన్ని టెస్టులు రాస్తారు, అవి చేయించుకుని
చూపించుకుంటే మంచిది. ఓకే. చిన్నపిల్లల్ని మనం వెల్ బేబీ క్లినిక్ అని తీసుకెళ్తాం కదండి. 35 ఏళ్ళు దాటిన ప్రతి ఆడ మనిషి కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి డాక్టర్ గైనకాలజిస్ట్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. ఓకే. బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి, షుగర్ ఉందా, బీపీ ఉందా అని చెక్ చేయించుకోవాలి. 35 years తర్వాత ప్యాప్స్మియర్ ఒకటి చేయించుకోవాలి. మీరు ప్యాప్స్మియర్ అంటారండి. ఓకే. ఎందుకంటే మనం హెచ్పివి వ్యాక్సిన్ వేసుకున్నది కూడా చేయించుకోవాలి. అది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకవేళ మనకి 35 years లో చేశారు, నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే ప్రతి ఇయర్ చేస్తారు, మన దగ్గర అంత కుదరదు. కాబట్టి కనీసం 3 ఏళ్లకు ఒకసారైనా చేయించుకోవాలి. 65 ఏళ్ళు దాటాక చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. దాని తర్వాత అందరూ ఇప్పుడు ఏమంటే అందరూ అమెరికాకి వెళ్తుంటారు కదండి పెద్దవాళ్ళు, వెళ్ళే ముందు వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తారనమాట, మీరు అన్ని చేయించుకొని రండి బాబు అని. అంతే ఇక్కడ ప్యాప్స్ మీరు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు. తర్వాత 40 ఏళ్ళు దాటిన తర్వాత మెమోగ్రామ్ కూడా ఒకటన్నా కనీసం చేయించుకోవాలి. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువైపోతుంది కాబట్టి తప్పనిసరిగా మెమోగ్రామ్ చేయించుకుంటే మంచిది. మెమోగ్రామ్లో ఒట్టి డిజిటల్ మెమోగ్రామ్ చేసుకుంటే సరిపోదు, మనము అల్ట్రాసౌండ్ కూడా చేయాలి. HRUSG అంటారు, హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఎందుకంటేనో డెన్సిటీ పెరుగుతుంది. డెన్సిటీ పెరిగినప్పుడు ఎక్స్రేలో కంటే కూడా అల్ట్రాసౌండ్లో బాగా కనిపిస్తుంది. ఓకే. ఏదైనా ఉంటే తర్వాత సెల్ఫ్ పాల్పేషన్ కనీసం మీరు ఎలాగో చూసుకోరు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూస్తారు బ్రెస్ట్ని, కాబట్టి అయినా కూడా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. కనీసం సంవత్సరంలో ఒక్కసారి వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే ఎప్పుడు రావాలో చెప్తారు, అప్పుడు వెళ్ళొచ్చు కదా. అలా కూడా రారండి. తర్వాత ఏదో చెప్తాను, నేను అమెరికా వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను, ఇవాళే వచ్చాను, ఇవాళ దిగాను, ఏదో చెప్తుంటారు మాకు, మేము అవన్నీ వినాలి. ఏమైనా క్వశ్చన్ చేసే వాళ్ళ కోపం వస్తుంది అన్నమాట. కానీ ఎవరి హెల్త్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు హెల్త్ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాదు. అవును. నువ్వు నీ ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వస్తే నేను చూస్తాను, నేను సలహా ఇస్తాను, అంతే కదా. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చుని నాకు ఇలా అయిపోయింది అంటే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. నీ బాడీకి నీ హెల్త్కి నువ్వే రెస్పాన్సిబుల్. అది ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనం అందరం హెల్తీగా ఉంటాం. చివరిగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్. పెద్దవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఏంటమ్మా, ప్రకృతి సహజంగా జరిగిపోవాలి కానీ దాని ప్లానింగ్ ఏంటి అనేసి అంటున్నారు. ఇది మంచిదా కాదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్? ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు అలా అంటలేదండి. పెద్దవాళ్ళే 3 ఏళ్ళు ఆగి రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసుకోలేక వస్తున్నారు మధ్యలో. ఓకే. డెలివరీ అయిన తర్వాత కనీసం 1.5 పడుతుందండి ఆడవాళ్ళకి వాళ్ళ రికవర్ అవ్వడమే కాదు, వాళ్ళ ఆర్గన్స్ అన్ని నార్మల్ అవ్వడానికి. దాని తర్వాత పిల్లలు పుడితే పర్వాలేదు. ఇప్పుడు అలా కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ ఉంటుంది, వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తున్నారు. ఇంకోటి మేము ఫ్యామిలీ ప్లాన్ అందరికీ చెప్తామండి, కనీసం 3 ఏళ్ళు మనం గ్యాప్ ఇస్తే 3 ఏళ్ళకి పిల్లలు అయితే నర్సరీకి వెళ్ళిపోతారు కదండి, ఆడుకోవడానికి వెళ్తారు. కాబట్టి ఈ 2 పిల్లల్ని చూసుకోవడానికి నీకు టైం ఉంటుంది. చిన్న పిల్లలు 2 ఉంటే మనం ఎంత సతమతం అయిపోతామండి. ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు వర్కింగ్ ఉమెన్ అయితే ఎవరు చూసుకుంటారండి? ఇప్పుడు అంతా ఒక్కరు చాలా సిచ్యువేషన్ కదమ్మా. ఇప్పుడు అదే మీరే అన్నారు పెద్దవాళ్ళు వెంటనే కలమంటున్నారని, అంటే అది ప్లానింగ్ చేసుకోవడము. ఇంకొక అపోహ ఏంటంటే కొంతమందికి ఈ అపోహ కూడా ఉంది, మన సెటిల్ అయ్యాకే పిల్లలు కనాలి అని అనుకోకూడదు. ముందరి కనిస్తే వాళ్ళు మన పెద్దవాళ్ళు అయ్యే లోపల వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. ఏజ్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటే 40 years లో కంటే వాడు 60 years వస్తుంది, యంగర్ లో మనం ఓల్డ్ అయిపోతాము, వాడికి ఏం చేయలేం కదా, ఈ క్యాల్కులేషన్స్ ఎక్కువైపోతున్నాయి. కానీ ఇది పొరపాటు అండి. మీరు ఎప్పుడైతే పిల్లల్ని కలాలనుకుంటున్నారో ఆ టైంలో మీరు ఆలోచన చేయవలసిన విషయం ఏంటి, నా ఎకనామిక్స్ ఎలా ఉంది, నా ఫైనాన్సెస్ ఎలా ఉంది, నేను ఈ బిడ్డని పెంచగలనా, మంచి స్కూల్కి పంపించగలనా, వాళ్ళకి బట్టలు కావాల్సినవన్నీ కొనగలనా, లేదు ఓన్లీ ఫైనాన్షియల్ స్టేటస్ అంతే చూసుకోవాలి. వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి కదా, నా హెల్త్ ఎలా ఉంది నేను కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కోరికలు కదండి, నాకు ఇల్లు ఉండాలా, కారు ఉండాలా, మంచి ఉద్యోగం ఉండాలా అని ఈఎంఐలు అన్ని కట్టుకోవాలా, ఇవన్నీ కూడా ప్లానింగ్. అంటే 2 మంచివి కావు. మరీ పోస్ట్పోన్ చేయొద్దు ప్రెగ్నెన్సీ, అందుకని మరీ ఎర్లీగా కూడా కనకండి. ఎర్లీగా కంటే బిడ్డ కూడా దెబ్బతింటది. అంటే ఇక్కడ ఒక బిడ్డకి మీరు పాలించుకుంటూ ఇంకొక ప్రెగ్నెన్సీ అంటే మీ శరీరం కూడా పాడైపోతుంది కదా, మీ నుంచే కదా ఆహార పదార్థాలు బిడ్డలకు వెళ్ళిపోతున్నాయి. మరి మీ హెల్త్ బాగాలేకపోతే మీ బిడ్డ ఎలా హెల్తీగా ఉంటుంది? ఇవన్నీ ఆలోచించాలి కదా. చివరిగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్న జనరేషన్కి, మిడిల్ వాళ్ళకి, ఓల్డర్ వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అందరికీ ఒకటే మాట ఏంటండి, ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోండి. తర్వాత పెద్దవాళ్ళండి ఏదైనా సమస్య వస్తే ముందరే
అంటే వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా లేకపోతే చాలామంది జంకుతారండి చెప్పడానికి. అవును. సమస్య ఏదన్నా వచ్చిందనుకోండి, పిల్లలకి చెప్పడానికి తిట్టుకుంటారేమో, కోడలు తిడుతుందేమో, ఎప్పుడు ఇంకేదో జబ్బు ఉంటుంది అని భయపడి చెప్పరండి, చాలా ముదిరిపోయాక చెప్తారు. అలా కాకుండా మీకు సమస్య ఉంటే చెప్పండి. మా దగ్గర ఇప్పుడు బస్తీ దవాఖానాలు చాలా ఉన్నాయి కదా, అవును. శుభ్రంగా అక్కడికి నువ్వే నడుచుకుంటూ వెళ్ళిపోతే చూసేస్తారు వాళ్ళు. ఏదైనా ఉంటే వాళ్ళే పంపిస్తారు. కాబట్టి భయపడకండి, కనీసం ఇన్సిస్ట్ చేయండి, నన్ను సంవత్సరానికి ఒకసారైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పి. మీరు వాళ్ళని పెంచారు, పెద్ద చేశారు, సెటిల్ చేశారు, మీ బాధ్యత అయిపోయింది. వాళ్ళ బాధ్యత ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడం. ఖచ్చితంగా ఆ ధైర్యం ఉండాలి మీకు. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఈ గొడవ లేదు. అవును. భయపడరు. తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడాను పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి. మిమ్మల్ని మీరు చూసుకోవాలి, వాళ్ళని కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళ సమస్యలని మీరు పట్టించుకుని వాళ్ళని తీసుకెళ్ళి చూపెట్టాలి. ఎందుకంటే కొంతమంది విసుక్కుంటారు, పెద్దవాళ్ళు ఎప్పుడు నా సార్ ఏదో ఒకటి ఉంటుంది వీడికి అని. కానీ చూపించకపోతే ఎలా అవుతుంది? వాడికి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. డాక్టర్ చెప్పినప్పుడు తీసుకెళ్ళండి, చూపెట్టండి, అది మీ బాధ్యత. ఓకే. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ దాని కొరకని మనకి ఏమన్నా లా తీసుకురావాలండి భయంకరంగా. ఇప్పుడు లా వచ్చింది కదా మనకి, చేసింది కూడా, కానీ అది తప్పు కదండి. మనమే చూసుకోవాలి, బాధ్యత అది. రేపు మనం పెద్దవాళ్ళు అయినప్పుడు మన పిల్లలు చూసుకోవాలి కదా, ఇది మనం ఆలోచన చేయాలి. అది ఇంకో చివరిదమ్మా, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఇప్పటి యంగర్ జనరేషన్ అంటే ఆడపిల్లలు ఆలోచించుకోకుండా కొన్ని విషయాల్లో తొందరపడుతున్నారు. దీనికి సంబంధించి ఒక చిన్న మెసేజ్ అమ్మా. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తేనండి తీసేయడం చాలా సులువు. ఇప్పుడు మనకి ఎంటీపీ యాక్ట్ ఉంది, 6వ నెల లోపల మనం తీసేయవచ్చు. కానీ దాంతో వచ్చే జబ్బులు ఎవరు ఆలోచన చేయట్లేదు. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి ఇవన్నీ క్రానిక్ జబ్బులండి. ఓకే. నువ్వు అన్ప్రొటెక్టెడ్ సెక్స్లోకి వెళితే కనుక ఇవి అంటించుకుంటే ఇది జీవితకాలం ఉంటుంది కదా నీకు, అంతే కదా. నీకు ఇది గర్భం తీసేసుకోవడం అనేది సులువే, ఇవి ఎక్కడ పోతాయి? పోవు కదా, మరి మూల్యం చెల్లించుకోవాలి. కాబట్టి మీరు ఆలోచన చేయాలి కదా. ఇది ఆలోచన చేయకుండా మీరు తొందరపడితే ఎవరిది తప్పు? అంటే ఇంకోటి ఏంటంటేను మెచ్యూరిటీ లేదండి చాలామందికి. ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నారు చాలామంది. ఒక ఏజ్లో, టీనేజ్లో ఆకర్షణ అనేది ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం వలంచి. అంతచేత మనం దాన్ని ప్రేమ అనుకోకూడదు, అప్పుడే పప్పులు కాలేస్తారు. చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఇంత బిజీలో అడగగానే టైం ఇచ్చినందుకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా ఆయురారోగ్యాలతో చాలా మందిని మీ చేతుల ద్వారా. డాక్టర్ సూరి శ్రీమతి అని ఉన్నారు, 92, షీ స్టిల్ ప్రాక్టీసింగ్. మాకు హైదరాబాద్ లో అందుబాటులో ఉండేది బాలాంబ గారు, సీనియర్ కాబట్టి మాట్లాడలేండి, ఆవిడ కొంచెం స్టేజ్ ఫ్రీ. అదే ఇంకా మంచి ఆయురారోగ్యాలతో ఇంకా ఎనర్జెటిక్ గా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అమ్మా.